భారతదేశంలో ఈవీ రెవల్యూషన్ గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించే మాట్లాడతారు. కానీ చాలా మంది ఒక కీలకమైన ప్రశ్నని మిస్ చేస్తున్నారు. రేపొద్దున కోట్ల సంఖ్యలో ఈవీలు రోడ్లపైకి వస్తే సరిపడే ఛార్జింగ్ స్టేషన్ సిద్ధంగా ఉందా? ఈరోజు భారత్ మొబిలిటీ హిస్టరీలో ఒక కీలకమైన మార్పు దశలో ఉంది. పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ వైపు, ఫ్యూయల్ స్టేషన్ నుంచి స్మార్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ వైపు, ట్రెడిషనల్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి సస్టైనబుల్ మొబిలిటీ వైపు వేగంగా మన దేశం అడుగులు వేస్తుంది. ఈవీ సేల్స్ ప్రతి సంవత్సరం రికార్డులు నమోదు చేస్తుంది. కానీ ఈ విప్లవంలో బ్యాక్ బోన్ మాత్రం ఛార్జింగ్ స్టేషన్ ఎకోసిస్టమ్ అని చెప్పాలి. ఎందుకంటే వెహికల్ ఎంత అడ్వాన్స్డ్ అయినా ఛార్జింగ్ స్టేషన్ ఎకోసిస్టమ్ సరిగ్గా లేకపోతే ఈవీ అడాప్షన్ వేగంగా జరగదు. అందుకే మనం ఈరోజు ఈవీ ఛార్జింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని అత్యంత ముఖ్యమైన ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోబోతున్నాం. 2030 సంవత్సరం నాటికి ఛార్జింగ్ స్టేషన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ నిజంగా ప్రాఫిటబుల్ అయినా? ఒక ఎంటర్ప్రెన్యూర్ ఈ రంగంలోకి రావాలంటే ఎక్కడ ప్రారంభించాలి? అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్, ఫ్లీట్ ఛార్జింగ్, బస్ మరియు ట్రక్ ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయి? అలానే రాబోయే దశాబ్దంలో ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ స్థాయికి చేరుకోబోతుంది? ఇలాంటి అంశాలన్నిటి మీద మాట్లాడడం కోసం మనతో పాటు డీజేటీ హైకా ఫౌండర్ అయిన సంజయ్ గారు అయితే ఈ పాడ్కాస్ట్ లో అయితే జాయిన్ అవబోతున్నారు. ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకో సిస్టమ్ లో విశేష అనుభవం కలిగిన ఇండస్ట్రీ లీడర్, మరి ఈవీ ఎకో సిస్టమ్ లో అవగాహన ఉన్న వ్యక్తి అనమాట. ఇక డీజేటీ హైకా కంపెనీ వాళ్ళు ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా ఏసీ ఛార్జర్ నుంచి డీసీ ఛార్జింగ్ స్టేషన్ వరకు మొత్తం అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర అయితే పోషిస్తుంది అనమాట. వీళ్ళకి హైదరాబాద్, విశాఖపట్నం, మలేషియాలో అయితే ఆఫీసెస్ అయితే ఉన్నాయి. దీంతో పాటుగా పూణేలో వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఉందన్నమాట. టెక్నాలజీని అక్కడే డెవలప్ చేస్తున్న ఒక విశేష అనుభవం కూడా వీళ్ళకి ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇండస్ట్రీని గ్రౌండ్ లెవెల్ నుంచి దగ్గరగా పరిశీలించిన అనుభవంతో పాటుగా బిజినెస్ మోడల్స్, ఛార్జర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఛార్జర్ నెట్వర్క్ ప్లానింగ్ మరి ఫ్యూచర్ టెక్నాలజీస్ పై మంచి అవగాహన ఉన్న వ్యక్తి ఈరోజు మన పాడ్కాస్ట్ లోకి జాయిన్ అవడం అవుతుందో నాకు చాలా ఆనందంగా ఉందండి. మీరు ఈవీ ఓనర్ అయినా, ఎంటర్ప్రెన్యూర్ అయినా, ఇన్వెస్టర్ అయినా, ఫ్లీట్ ఆపరేటర్ అయినా, లేదంటే భవిష్యత్తులో ఈవీ టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా మీ అందరికి కూడా ఈ పాడ్కాస్ట్ విలువైన ఇన్సైట్స్ అందిస్తుంది. అయితే మరి ఆలస్యం చేయకుండా ఈవీ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యూచర్, బిజినెస్ ఆపర్చునిటీ, టెక్నాలజీ ట్రెండ్స్, అలానే డీజేటీ హైకా యొక్క విజన్ గురించి తెలుసుకోవడం కోసం డీజేటీ హైకా యొక్క CEO సంజయ్ గారిని అయితే మన పాడ్కాస్ట్ కి ఆహ్వానిద్దాం. సో సంజయ్ గారు, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ సార్. థ్యాంక్ యూ. సో విశాఖపట్నంలో చేసాము, ఆ తర్వాత ఇప్పుడు మన హైదరాబాద్ లో ఇక్కడ గచ్చిబౌలిలో మీ కార్పొరేట్ ఆఫీస్ అయితే ఏర్పాటు చేశారు. సో బాగుంది సార్ మీ జర్నీ అంతా. థ్యాంక్ యూ. సంజయ్ గారు, ప్రెసెంట్ ఇండియాలో ఛార్జింగ్ స్టేషన్ మార్కెట్ ఎలా ఉంది? ఎటువైపు వెళ్తుంది అసలు ఛార్జింగ్ స్టేషన్ మార్కెట్? ఇండియాలోని ఛార్జింగ్ స్టేషన్ అన్నది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఛార్జింగ్ స్టేషన్ మన ఇండియాకి చాలా రకాలుగా బెనిఫిట్ అవబోతుంది. ఫస్ట్ యాక్చువల్లీ మన ఫ్యూజన్ ఫ్యూల్, ఫారెన్ ఎక్స్చేంజ్ తగ్గుతుంది. తర్వాత మనకి డీజిల్, దాని ఫ్యూజన్ ఫ్యూల్లో నుంచి డెవలప్ అయిన ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా తగ్గుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇలాగా ఒక 7-8 years 10 years కానీ డెవలప్ అయితే ఇండియాకి ఫారెన్ ఎక్స్చేంజ్ వి విల్ బి బెనిఫిటెడ్. ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉత్పాదనలు చేస్తున్నారో ఇవి కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. అంటే మెటీరియల్ దొరకకపోతే ఎందుకు వాళ్ళు చేస్తారు? సో దిస్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెండ్ ఇన్ వెరీ సూన్. నేను 2017 నుంచి ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నాను. నేను చూస్తున్న గ్రోత్, ముందు ఈవీ వెహికల్ అంటే బొమ్మల వెహికల్ లాగా అనుకునేవారు. తర్వాత 2022-23 కల్లా పీపుల్కి అర్థమైంది వాట్ ఈజ్ ఎలక్ట్రికల్ వెహికల్. ఎలక్ట్రికల్ వెహికల్కే ఎక్కువ పవర్ ఉంటుంది అన్నది స్లోగా పబ్లిక్కి తెలిసింది. అలాగే పబ్లిక్ స్లోగా ఇన్వాల్వ్ అవుతుంది. దాంతోపాటు గవర్నమెంట్ చాలా రకాల ఇన్వాల్వ్మెంట్ జియో పాస్ చేసింది. ఫస్ట్ పాస్ చేసిన జియో ఏంటి అని అంటే ఆల్ ది మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ఇండియా, మర్సిడీస్ టు మారుతి, అందరినీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయమని ఆల్రెడీ జియో పాస్ చేశారు. అండ్ ఆల్ ది మ్యానుఫ్యాక్చర్ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్లోకి వచ్చారు. ఆల్రెడీ మారుతి, మర్సిడీస్, ఆర్డీ, కియా, AMG అన్ని వెహికల్స్ కూడా, టాటా, మహేంద్ర అందరూ కూడా ఎలక్ట్రికల్లో ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయారు. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న ఛార్జింగ్ స్టేషన్ సరిపోతే ఇంకా గ్యాప్ ఉందా? చాలా తక్కువ ఛార్జింగ్ స్టేషన్ ఉంది కంపేరింగ్ టు మొత్తం ఇండియా వైడ్గా చూసుకుంటే. 27,800-900 చార్జెస్ స్టిల్ నౌ ఇన్స్టాల్డ్. కంపేరింగ్ ఈవీ వెహికల్కి ఛార్జింగ్ స్టేషన్ కంపేరింగ్ చేస్తే కనీసం ఒక 7,000 times లెస్సర్ తక్కువ ఉంది. అంటే మనకి ఈ ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ
కంపేరింగ్ చేసుకుంటే ఆంధ్ర తెలంగాణ కలిపి 2,800 ఛార్జర్లు ఉన్నాయి. ఈ 2,800 ఛార్జర్కి 7 లక్షల బళ్ళు ఉన్నాయి. 7 లక్షల బళ్ళు ఎలా ఛార్జ్ అవుతుంది? అవ్వదు. సో ఛార్జర్ చాలా ఇంపార్టెంట్ రోల్. ఇంక వచ్చే 20, 25, 30 ఇయర్స్ ఈవీ ఛార్జింగ్ మిషన్, ఎలక్ట్రికల్ వెహికల్ ఇండియాకి ఒక న్యూ ఇండియాగా మార్చడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎలక్ట్రికల్ వెహికల్ వస్తుందంటే ఫారెన్ ఎక్స్చేంజ్ తగ్గుతుంది. ఛార్జింగ్ స్టేషన్ వస్తుంది అని అంటే లోకల్ స్టేట్ గవర్నమెంట్, ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం మనం, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ డైలీ 1 కోటి వెహికల్స్ ఛార్జ్ అయిందనుకోండి ఒక అరగంటకి, అంటే తెలంగాణ గవర్నమెంట్కి నియర్ అబౌట్ ప్రతి అరగంటకు ఒక 15-20 కోట్లు వస్తాయి. అంటే యూనిట్కి మనం ఛార్జ్ చేస్తున్నారు కదా, ఆ యూనిట్ అమౌంట్ తెలంగాణ గవర్నమెంట్కి వస్తుంది. సో తెలంగాణ గవర్నమెంట్ ఎంత గ్రో అవుతుంది, దాంతోపాటు ఐఎస్టీ, జిఎస్టీ అంటే సెంట్రల్ స్టేట్ అందరూ కూడా గ్రో అవుతాం. రెండోది, ఇప్పుడు ఫారెన్ ఫ్యూజల్ ఫ్యూయల్స్ కోసం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం 1 లీటర్ డీజిల్ కొట్టించుకున్నాం అనుకోండి, ఈ డీజిల్ డబ్బులు ఎవరికి ఇవ్వాలి? వేరే దేశానికి ఇవ్వాలి. కరెక్టేనా? మనకు వచ్చేది ఏంటి? 44% ట్యాక్స్. దాంట్లో సగం ట్యాక్స్ స్టేట్ తీసుకుంటుంది, సగం ట్యాక్స్ ఏమో సెంట్రల్ తీసుకుంటుంది. కానీ ఛార్జింగ్ మిషన్కి వచ్చినప్పటికీ కరెంట్ ఎక్కడ ఉత్పాదన అవుతుంది? ఇండియాలో అవుతుంది. మొత్తం డబ్బులు ఇండియాలోనే ఉండిపోతుంది. అంటే నాకు తెలిసి నా అనాలిసిస్ ఈ 15-12 సంవత్సరాల నుంచి అనాలిసిస్ ఏంటంటే, ఈ ఈవీ వెహికల్ 7-8 ఇయర్స్లో ఇండియా విల్ చేంజ్. ఇండియా విల్ బికమ్ హెవీయెస్ట్ రెవెన్యూ ప్లేసెస్. మనం చాలా ఎక్కువగా రెవెన్యూ సోర్సెస్ లోకి వెళ్ళిపోతాం. స్టేట్ విల్ గ్రో వెరీ గుడ్. ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ ప్రకారంగా అర్బన్ ఏరియాస్ లో, రూరల్ ఏరియాస్ లో డిమాండ్ అనేది డిఫరెన్స్ గా ఉంటుందా? బేసికలీగా ముందు ఉండేది ఒక 3 ఇయర్స్ 2 ఇయర్స్ బ్యాక్, 1.5 ఇయర్ బ్యాక్, ఈ అర్బన్ అని కానీ, లేకపోతే మున్సిపల్ అని కానీ, లేకపోతే విలేజ్ అని కానీ, ఇప్పుడు ఎక్కడా లేదు. అన్ని దగ్గరలో కూడా ఈవీ వెహికల్స్ యాజ్ టేకింగ్ వెరీ మచ్, చాలా ఎక్కువగా ఫాస్ట్గా వెళ్తున్నాయి. సో ఎక్కడ ఛార్జింగ్ మిషన్ పెట్టినా సరే యూ విల్ వర్కౌట్. బేసికలీగా ఒక ఛార్జర్కి 10 వెహికల్ ఉంటే చాలు. మామూలుగా మనం చిన్న విలేజ్ తీసుకుందాం, ఎక్కడైనా కామారెడ్డియో, నిజామాబాదో, ఎక్కడ చిన్న విలేజ్ తీసుకుందాం. ఒక విలేజ్లో కనీసం ఒక 5,000-6,000 ఇల్లు ఉంటాయా? 5,000-6,000 ఇల్లులో కనీసం ఒక 20 మంది అయినా ఈవీ కార్ కొనుక్కోరా, 30 మంది అయినా కొనుక్కోరా. ఒక ఛార్జర్కి ఒక 10 వెహికల్స్ ఛార్జ్ అయితే మినిమం 1,50,000-2 లక్షల రూపాయలు ఛార్జ్ వస్తాయి. సో ఈవీ ఛార్జర్ మీరు ఎక్కడ, ఇంకా దీనికి అర్బన్ రూరల్ అలాంటిది ఏవి సబ్జెక్టులు లేవు. ఎక్కడైనా మీరు పెట్టండి, యూ విల్ గెట్ ద బెనిఫిట్. 2030 సంవత్సరం నాటికి ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఇది నేను అండం కంటున్నా, గవర్నమెంట్ ఆల్రెడీ 2030కి అల్టిమేట్ చేసింది. 2030 కల్లా మీకు ఆల్ ది డీజిల్ వెహికల్స్ ని వైప్ చేయమని ఆల్రెడీ మన ప్రైమ్ మినిస్టర్ గారు మొన్న తెలంగాణ వచ్చి కూడా అనౌన్స్ చేసి వెళ్ళారు. అవర్ నితిన్ గడ్కరీ గారు కూడా రెన్యూబుల్ ఎనర్జీ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. 2030కి నాకు ఉన్న ఈ 12 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చూస్తే ఒక 65-70% వీ విల్ కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రికల్ వెహికల్. డెఫినెట్ గా ఎలక్ట్రికల్ వెహికల్ లో కన్వర్ట్ అయిపోతాం మనం. జస్ట్ అనదర్ 3 ఇయర్స్ సార్, 3 ఇయర్స్ లో వీ విల్ కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రికల్ వెహికల్. ప్రస్తుతం ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఇండస్ట్రీలో అతిపెద్ద ఆపర్చునిటీ అసలు ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఆపర్చునిటీ ప్రతి దగ్గర ఉంది. ప్రతి హైవేస్ లో ఉంది, ప్లేసెస్ బట్టి ఉంటుంది. స్టేట్ హైవేస్ ఉంది, ఎన్హెచ్ హైవేస్ ఉన్నాయి. ప్లస్ ఎక్కడైతే ఎక్కువగా కమర్షియల్ గా ఉంటారో ఆ ప్లేసెస్ లో అయితే పబ్లిక్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అన్ని దగ్గరలో ఛార్జర్ ఉంది అనుకోండి, పీపుల్ నో నీడ్ టు వర్రీ. తక్కువ దగ్గర ఛార్జర్స్ ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నారు కాబట్టి కాంప్లెక్స్ ఏరియా లేకపోతే ఫుడ్ కోర్ట్ ఏరియా అలాంటి ఏరియాలో ఉంటే, ఎందుకంటే ఛార్జింగ్ చేయాలంటే కనీసం 20 నిమిషాలు 15 నిమిషాలు అరగంట ఆగాలి అని అంటే కార్లో కూర్చొని ఆగలేరు. అందుకని వాళ్ళకి రెస్ట్ ఏరియా ఉండాలి. అలాంటి ఏరియాలు ఎక్కడ పెట్టుకున్నా సరే ఇట్ ఈస్ ఎ గుడ్. అలానే ఇప్పుడు ఒక ఎంటర్ప్రెన్యూర్ కనుక బిజినెస్ లోకి ఎంటర్ అవుదాం అనుకుంటే ఛార్జింగ్ స్టేషన్ అనేది మంచి బిజినెస్ అనే ఇప్పుడు ఎక్సలెంట్ బిజినెస్. Charging station is the only one business in India which ఈ ఫార్ములాలో వచ్చింది. ఫార్ములా ఏంటంటే ప్రతి బిజినెస్ కి ఒక మనిషి అవసరం ఉంటుంది, ప్లస్ గైడెన్స్ అవసరం ఉంటుంది, మార్కెటింగ్ అవసరం ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ అవసరం ఉంటుంది. కానీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎటువంటి మనుషులు అవసరం లేదు. ఇది ఆటోమేషన్, ఇదంతా రోబోటిక్ ఆటోమేషన్స్. అంటే క్యూఆర్ కోడ్లోని ముందు పే చేస్తేనే మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. రెండోది, దీన్ని గూగుల్ ఏం చేసింది అని అంటే, ఎవరైనా ప్రతి చేతిలో మొబైల్ ఉంటుంది, గూగుల్ ఇంటిగ్రేషన్ నియర్ బై ఛార్జింగ్ స్టేషన్ కొట్టగానే ఛార్జింగ్ స్టేషన్ వచ్చేస్తుంది. దీనికి ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఏమీ అవసరం లేదు. అండ్ బేసికలీగా ఒక ఛార్జర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అనుకుంటే మినిమం ఒక వెహికల్ వచ్చినా బ్యాంక్ ఈఎంఐ వెళ్ళిపోతుంది. అంటే ఒక్క ఛార్జర్, ఒక కారు కానీ డైలీ ఛార్జ్ అయితే 30 days లో 30 కార్లు ఛార్జ్ అయినా సరే ఒక 15-16 వేల రూపాయలు
నెలకు వస్తుంది. సో ఛార్జింగ్ బిజినెస్ ఇస్ ద సూపర్ బిజినెస్, మంచి బిజినెస్. మీరు ఇప్పుడు అన్న ఛార్జింగ్ స్టేషన్ మంచి బిజినెస్ అని నిజంగా ఎంత ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఛార్జింగ్ స్టేషన్ 100% ప్రాఫిటబుల్ బిజినెస్ అనేది 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అంటే ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ అన్నది 0% రిస్క్, అసలు రిస్కే లేదు. ఓకే, 100% ప్రాఫిట్ బిజినెస్. ఇందాకే చెప్పాను, బేసికలీగా ఒక కార్ వచ్చింది, ఒక 30 minutes 50 unitsే ఛార్జ్ చేసుకుంది అనుకోండి. 50 unitsకి మినిమంగా ఒక యూనిట్ అన్ని ఖర్చులు పోయినాయి, కరెంట్ ఖర్చు, సాఫ్ట్వేర్, ఏఎంసీ అన్ని ఖర్చులు పోయినా సరే 8-9 రూపాయలు పర్ యూనిట్ మీద మిగులుతుంది. ఓకే, మనం నార్మల్గా ఎగ్జాంపుల్గా 10 రూపాయలు యూనిట్కి వేసుకుందాం. 10 × 50 అంటే 500 రూపాయలు ఒక కారు మీద ప్రాఫిట్. 30 days 15,000 రూపీస్ మంత్లీ వస్తుంది. ఒక మిషన్ ఛార్జింగ్ మిషన్, ఒక మిషన్ ఇన్స్టాల్ చేయాలంటే 25 నుంచి 27 lakhs వరకు ఖర్చు అవుద్ది. ఈ 27 lakhsలోని బ్యాంక్ లోను మీకు 70-75-80% బ్యాంక్ లోన్ వచ్చేస్తుంది. అంటే 20 lakhs రూపీస్ తీసుకున్నా సరే ఈఎంఐ ఎంత వస్తుంది 7 yearsకి? మ్యాక్సిమం వస్తే 20,000, 21,000, 22,000, 18,000 ఈఎంఐ వస్తుంది. ఒక కార్ ఛార్జ్ అయినా ఈఎంఐ వెళ్ళిపోతుంది. కానీ ఒక ఛార్జర్ మీకు మినిమం టు మినిమం తక్కువ తీసుకున్నా సరే ఒక 10 నుంచి 20 కార్లు ఛార్జ్ చేస్తుంది. మీకు పెట్టిన ROI అంటే మీరు ఛార్జర్ ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటే అసలు చాలా స్లోగా వెళ్తే 2 yearsలో మీ ఇన్కమ్ రిటర్న్ వస్తుంది. ఒకవేళ 15-20 కార్లు కానీ డైలీ ఛార్జ్ అవుతుంది అనుకోండి, మ్యాక్సిమం 10 months, 11 months, 12 monthsలో మీ మొత్తం రెవెన్యూ వచ్చేస్తుంది, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం వచ్చేస్తుంది. సంజయ్ గారు, ఇప్పుడు ఈవీ సంబంధించిన మార్కెట్ పెరిగే కొద్దీ ఛార్జింగ్ డిమాండ్ ఎంత మేరకు పెరిగే అవకాశం ఉందని చెప్పి మీ అభిప్రాయం? ఫ్యూచర్లో పెరుగుతుందో లేదో అన్నది పక్కన పెడితే ఈ రోజున్న ఎలక్ట్రికల్ వెహికల్ కూడా నియర్ అబౌట్ మనకి 10 లక్షల ఛార్జర్లు కావాలి. మనం ఎంతలో ఉన్నాం? ఇండియా వైడ్గా 25,000లో ఉన్నాం. ఆంధ్ర తెలంగాణ మనం మాట్లాడితే 2,800లో ఉన్నాం. DC ఛార్జర్స్ కోసం మాట్లాడుతున్నాను నేను. AC ఛార్జర్ అన్నది కామన్, అది నార్మల్ స్లో ఛార్జర్ కాబట్టి ప్రతి కార్తో ఇస్తారు కాబట్టి ఇంట్లో పెట్టుకుంటారు. మనం ఇది డిమాండ్ చేయడానికే మనకి ఇంకొక 3-4 years పడుతుంది. మరి రోజు పెరుగుతుందిగా. అవును, ఇప్పుడు మనకి ఈవీ వెహికల్స్ అనేది ముందేంటి 2-wheelerలే వచ్చేవి. 2-wheeler ఈవీ వస్తుందా అని, ఇప్పుడు 2-wheeler, 3-wheeler, 4-wheeler కార్ సెగ్మెంట్ వరకు ఓకే. కానీ ఇప్పుడు ఏమైంది, ట్రాక్టర్స్, ఈవీ ట్రాక్టర్స్ వచ్చినాయి, ఈవీ జేసీపీలు వచ్చినాయి, బస్సెస్ ఆల్రెడీ రోడ్డు మీద తిరుగుతున్నాయి. లాజిస్టిక్ హెవీ లాజిస్టిక్ కంపెనీస్ అందరూ కూడా ఈవీలో కన్వర్ట్ అయిపోయారు. నాకు తెలిసి ఇంకొక 2027 ఎండింగ్ కల్లా ఆల్ లాజిస్టిక్లోకి వచ్చేస్తారు. ఎందుకంటే డీజిల్ 1 లీటరు 3 కిలోమీటర్ 2 కిలోమీటర్ వెళ్తుంది. అలాంటిది మామూలుగా యూనిట్ ఒక 20 రూపాయలు, 22 రూపాయలు, 24, 25 రూపాయలు యూనిట్కి వేసుకున్న ఒక యూనిట్ 4 కిలోమీటర్ వెళ్ళిద్ది. అంటే మరి ఎంత డిఫరెన్స్ వస్తుంది? అంటే ఇక్కడ పొల్యూషన్, మనకి ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది, గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, లాజిస్టిక్ ఉన్నవాడు వాడు డబ్బులు సంపాదిస్తున్నాడు, మన ఇండియాలో లాజిస్టిక్ వాడుకున్న వాడికి డబ్బులు తగ్గుతుంది, అన్ని రకాలుగా బెనిఫిట్ అవుతుంది. ఆల్రెడీ చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు లాజిస్టిక్లో బోల్డ్ కంపెనీస్ ఆల్రెడీ పడిపోయి, ఇప్పుడు అశోక్ లైలాండ్ అవనియండి, టాటా అవనియండి, వీళ్ళందరూ లాజిస్టిక్లోకి వచ్చేసారు వాళ్ళు పెద్దది. అలానే ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ ఎవరైనా పెడితే సక్సెస్ అవడానికి మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి అసలు? ఇక ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఛార్జర్ పెట్టాలి అనుకుంటే మినిమం 25 నుంచి 27 లక్షలు అవుతుంది. కానీ కొందరు ఏం చేస్తారు అంటే, నేను ఇప్పటిదాకా చూసింది, వాళ్ళు ఒక పెద్ద సైట్ తీసేసుకుంటున్నారు, కరెంట్ ఎక్కడో ఉంటుంది, సైట్ లో లెవెల్ సైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు సెలెక్షన్ ఆఫ్ ది సైట్ అంటే ఇప్పుడు కాస్టింగ్ అంతా కూడా కరెంట్ తీసుకురావడానికి వాడు పోలికి 28,000 30,000 ఛార్జ్ చేస్తున్నాడు, మళ్ళీ కరెంట్ దానికి ఛార్జ్ చేస్తున్నాడు. అలాగే కాస్టింగ్ పెరిగిపోతుంది. అంటే 25-27 లక్షల రూపాయలు అయిపోయిన ఛార్జర్ ఆయనకి 40-45 లక్షలు వస్తుంది, అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, దానికి మీట్ అవ్వడానికి చాలా డిఫరెన్స్ అవుతుంది. ఎప్పుడైనా మనం ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవాలి అనుకుంటే ప్లేన్ ల్యాండ్ చూడండి, 11 kV చుట్టుపక్కల నుంచి వెళ్తుందా లేదో చూసుకోండి, హైవే యాక్సెస్ సూపర్గా ఉండాలి. ఈ 3 ప్రాపర్గా ఉంటే డెఫినెట్గా ఛార్జింగ్ స్టేషన్ అన్నది సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు. అలానే ఛార్జింగ్ స్టేషన్ ఫెయిల్ అవడానికి నెంబర్ 1 రీజన్ ఏంటి? ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయడం. ఎక్కువగా మనకి తెలుసు అనుకొని కొందరు ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్స్పర్ట్స్ని మాట్లాడకంటానా 30 కిలోవాట్లు, 60 కిలోవాట్లు, 22 కిలోవాట్లు, 7.4 కిలోవాట్లు, ఇలాగా ఏదో తెలియంది పెట్టుకోవడం వల్ల ఫెయిల్ అవుతున్నారు తప్ప, నాకు తెలిసి అలాగ పెట్టుకున్న వాళ్ళే చాలామంది ఫెయిల్ అయ్యారు. మిగిలినవి ప్రాపర్గా
ఒక కన్సల్టెంట్ చూసుకొని దాన్ని ప్రాపర్గా గైడెన్స్ తెలుసుకొని ఛార్జింగ్ స్టేషన్ పెడితే మటుగా నో ప్రాబ్లం, 100% సక్సెస్. అలానే ఒక ఎంటర్ప్రెన్యూర్ దగ్గర ఒక 50 లక్షల రూపాయల మనీ ఉంది, ఆ ఇన్వెస్ట్మెంట్ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ లో చేయడం కరెక్టా, లేకపోతే ఒక ఈవీ డీలర్షిప్ తీసుకోవడం కరెక్టా? అంటే రెండు సేమ్ కాన్సెప్టే. బేసికలీగా ఈవీ వెహికల్స్ డీలర్షిప్ తీసుకుంటే మార్కెటింగ్ చేయాలా, అంటే ఒక షోరూమ్ కట్టాలి, దాంట్లో 2 వీలర్ పెట్టాలి, 3 వీలర్ పెట్టాలి, మెకానిక్ పెట్టాలి, బండి రిపేర్ చేయాలి, సేల్స్ వచ్చిన వాడికి చెప్పాలి, ప్రాసెస్ అంటే బేసికలీగా ప్రాసెస్. కానీ ఛార్జింగ్ స్టేషన్లో ఒక 50 లక్షలు పెడితే ఇంకేం పెట్టక్కర్లా, వాడు ఏం చూడక్కర్లేదు, ఆ మిషనే అన్ని పనులు చేసేసుకుంటుంది. ఎవరైనా ఛార్జింగ్ స్టేషన్ వచ్చారనుకోండి, ముందు డబ్బులు పే చేస్తేనే పని చేస్తుంది. అడ్వర్టైజ్మెంట్ అవసరంలా, మనుషులు అవసరంలా. ఇంకోటి, ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ కి ఒక లొకేషన్ అనేది ఎంత కీలకంగా ఉంటుంది? చాలా ఇంపార్టెంట్ రోల్. నేను ఆల్రెడీ చెప్పాను, ఎందుకంటే మన దగ్గర ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ అవ్వలేదు. ఎందుకంటే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి అంటే దర్ సో మెనీ కండిషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఛార్జింగ్ స్టేషన్ కార్ ఛార్జ్ అవ్వాలంటే మినిమం 20-30 మినిట్స్ పడుతుంది. ఒక 20-30 మినిట్స్ ఒక కస్టమర్ ఎక్కడ ఉంటాడు. అయితే మనం సెలెక్ట్ చేసుకున్న దగ్గర ఏంటంటే మనం ఏదైనా రెస్ట్ రూమ్ లాగా ఉంటుందో, జస్ట్ రిఫ్రెష్మెంట్కి ఏదైనా చిన్న టీయో టిఫినో ఏదో ఒకటి ఉంటే ఈ కస్టమర్ విల్ బీ హ్యాపీ. సో అలాంటి ప్లేసుల్లో ఏదైనా దడిదాపుల్లో చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ చేసుకోవచ్చు. లేకపోతే ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడైతే మీరు ఇన్స్టాల్ చేస్తున్నారో అక్కడ మీరు చాలా మంది వస్తున్నారు, టీ టైం అనుకోనో లేకపోతే ఏదో అనుకోనో వస్తున్నారు, వాళ్ళకి రెంట్కి అక్కడ ఇవ్వండి. వాళ్ళైనా ఈ పాయింట్స్ మీరు పర్ఫెక్ట్ లొకేషన్ ఐడెంటిఫై చేయడం అంటే ఈ పాయింట్స్ ఐడెంటిఫై చేయాలి, ఇంకేం అవసరం లేదు. అంటే దాంతోపాటు కరెంట్ కూడా చూడాలి, 11 kV ఉండాలి, ఎక్కువ ఎక్స్పెన్సెస్ కాకూడదు, అంటే లో లెవెల్ ల్యాండ్ చూడకూడదు, ఇవి కూడా ఇంపార్టెంటే. అలానే ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో కూడా ఛార్జింగ్ స్టేషన్స్ పెరుగుతున్నాయి కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అపార్ట్మెంట్ మీద పెట్టుకున్న ఛార్జింగ్ స్టేషన్ యాజ్ పర్ ద గవర్నమెంట్ పాలసీ ఏంటంటే, ఇండియాలో గవర్నమెంట్ పెట్టనియండి, అపార్ట్మెంట్ పెట్టనియండి, ఏదైనా పెట్టనియండి, ఛార్జింగ్ స్టేషన్ కానీ పెడితే దట్ ఈస్ ఫర్ ద పబ్లిక్ యూస్. దట్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్ జియో. పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ లోకి 3rd పేజ్ పాయింట్ నెంబర్ 13 చదవండి. ఇట్ ఈస్ క్లియర్లీ రిటర్న్ ఉందా మన దగ్గర. ఇట్ ఈస్ రిటర్న్ దట్ కి ఎనీ చార్జర్, అది గవర్నమెంట్ పెట్టనియండి, అపార్ట్మెంట్ లో పెట్టనియండి, ఎక్కడ పెట్టింది, ఆ చార్జర్ పెట్టితే అందరికి యాక్సెస్ ఇవ్వాలి. అంటే ఉదాహరణకు సొసైటీస్ లో పెట్టారు, వాళ్ళు లోపలికి అలౌ చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది రూల్, సెంట్రల్ గవర్నమెంట్ రూల్ చేయాలి. అలాంటి సంజయ్ గారు, ఇప్పుడు ఫ్లీట్ ఆపరేషన్స్ కూడా ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి కాబట్టి దాని ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ ఆపర్చునిటీ ఎలా ఉంటుంది ఇప్పుడు? ఆల్రెడీ లాస్ట్ టైం కూడా అదే చెప్పాను మీకు, లాజిస్టిక్స్ అయితే ఫుల్గా పెరిగిపోయింది. కార్ల కంట ఎక్కువగా ఫండ్స్ అంటే మీకు రెవెన్యూ సోర్సెస్ అయితే మీకు ఈ లాజిస్టిక్ మీదే వస్తాయి. మీకు ఈ మిషన్స్ కూడా మీకు చాలా ఎక్కువగా, అంటే మనం కంపేరింగ్ టు 2023-24 వరకు ఎవరు ఈవీ ఛార్జింగ్ స్టేషన్ కోసం మాట్లాడలేదు. ఆంధ్ర తెలంగాణలో అసలు ఇన్స్టాల్ కూడా అవ్వలేదు. 2025-26 మన 25 కూడా జూలై నుంచి ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అండ్ నార్మల్ పబ్లిక్ మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు చాలా మంది డైలీ, కానీ మాకు డైలీ కమ్సే కమ్ ఒక 15-20 కాల్స్ వస్తాయి, సార్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అంటే ఏంటి అనేది. 2024 కింద అయితే సంవత్సరానికి 10 వచ్చేది కాదు, సంవత్సరానికి. అది కూడా మేము వెళ్ళి బతిమాలితే చేసేవారు. ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ కోసం తెలిసిపోయింది, ఐడియా వచ్చింది, పబ్లిక్ ఐడియా వచ్చింది. ఓ ఎలక్ట్రికల్ వెహికల్ అంటే బొమ్మల వెహికల్ కాదు, ఇది మన డీజిల్ కంట బాగా పరిగెట్టిద్ది, దీంట్లో రెవెన్యూ మన ఇండియాకే వస్తుంది, సౌండ్ పొల్యూషన్ లేదు, ఎయిర్ పొల్యూషన్ లేదు, ఇలాగే మనం ఎలాగా ఏమీ చేయడం లేదు భారతదేశం కోసం, కనీసం ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కొని అయినా సరే పొల్యూషన్ తగ్గిద్దాం, గవర్నమెంట్కి రెవెన్యూ ఇద్దాం అనే ఆలోచన ఆల్రెడీ ఇన్బిల్ట్ వచ్చింది. దాంతో లాజిస్టిక్ మాట్లాడుతుంటే లాజిస్టిక్ విల్ బి ద పెద్ద రోల్ తీసుకోబోతుంది ఇండియన్ మార్కెట్లోకి. ప్లస్ నార్మల్ పబ్లిక్ హెవీ రెవెన్యూ సంపాదించేది ఛార్జింగ్ స్టేషన్ లో అయితే ఇవి హెవీ వెహికల్స్ మీదే. ఇప్పుడు మా నార్మల్ ఒక విలేజ్ ఉంది, ఒక విలేజ్ లో ఎన్ని ట్రాక్టర్స్ ఉంటాయి? ట్రాక్టర్స్ ఉంటాయి సార్, ఒక 10-15 ట్రాక్టర్స్ ఉంటాయి. ఓకే, ఆ ట్రాక్టర్స్ డీజిల్ అంత చాలా కొట్టుకుంటుంది కదా. ఇది ఓన్లీ మీకు 300 యూనిట్స్ 8 hours 9 hours 10 hours పనిచేస్తుంది. అంటే డీజిల్ తో కంపేర్ చేస్తే 15%, 85% డీజిల్ సేవ్ చేస్తున్నారు. దాంతోపాటు ట్రాక్టర్తో వెళ్ళే ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది, రెవెన్యూ తగ్గుతుంది. సో ఫ్లీట్ విల్ చేంజ్ ద కంప్లీట్ ఇండియన్ సినారియో అండ్ ఆమ్ పబ్లిక్, నార్మల్ పబ్లిక్ కూడా దీనివల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. అంటే చార్జర్ మిషన్ పెట్టుకోలేని వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇండియా దగ్గర గవర్నమెంట్ దగ్గర డబ్బులు వస్తే రోడ్స్
డ్రైనేజెస్, డెవలప్మెంట్స్, ఎడ్యుకేషన్స్, సొసైటీస్ చాలా డెవలప్ చేస్తుంది. గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటే ఎందుకు చేయదు డెవలప్మెంట్? మనం ఎంత 10 లక్షలు 15 లక్షల కోట్లు అరబ్ కంట్రీస్ కి ఫ్యూజన్ ఫ్యూల్ కి ఇస్తున్నాం. ఒక 10 లక్షల కోట్లు ఒక సంవత్సరానికి మనం ఇవ్వకపోతే ఒక మనిషికి ఇండియాలో ఉంది 140-150 కోట్ల మంది, అంటే 16 కోట్లు 17 కోట్లు ఒక మనిషికి వస్తుంది. ఆ 8 లక్షల కోట్లు ఆపేస్తే మరి అది ఆపగాలంటే ఎలక్ట్రికల్ వెహికల్ పెరగాల, అంతేనా? మనం కారు ఎక్కడ మానేయం కదా, ఎక్కాలి కదా. అక్కడ ఫారినర్కి డబ్బులు ఇస్తున్నాం అని చెప్పి ఎక్కడ మానేం కదా. కానీ మన దగ్గర ఛాన్స్ ఉంది ఎలక్ట్రికల్ వెహికల్. సో ఎలక్ట్రికల్ వెహికల్ డెఫినెట్ గా అందరికి బెనిఫిట్ అవుతుంది. పెట్టుకున్నవాడు డబ్బులు సంపాదిస్తాడు, కొట్టించుకున్నవాడు కూడా డబ్బులు సేవ్ చేస్తాడు. నార్మల్ గా పబ్లిక్ కూడా మనకి దీని వల్ల బెనిఫిట్ అవుతుంది. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్, ప్రతి ఒక్క మనిషికి దీంట్లో బెనిఫిట్ అవుతుంది. అలానే ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఎలక్ట్రికల్ బస్సెస్ కోసం ఛార్జింగ్ స్టేషన్ మీద ప్రత్యేకంగా ఫోకస్ ఏమైనా చేయాలి సెపరేట్ గా? ఒక బస్సుకి 300 యూనిట్స్ పడుతుంది. అలాగే 400-500 యూనిట్స్ బస్సులు కూడా వస్తున్నాయి. 300 యూనిట్ బస్సు కావాలి అనుకుంటే 240 నుంచి 480 కిలోవాట్, అంటే 360-480 కిలోవాట్ చార్జెస్ పెట్టుకుంటే మీకు 30 to 35 మినిట్స్లో అయిపోతుంది ఛార్జింగ్. అదే 120 కిలోవాట్ దాంతో పెడితే 1.5-2 గంటలు పడుతుంది బస్సు. అలాంటిది 480 కిలోవాట్ పెట్టుకుంటే 20-30 మినిట్స్లో అయిపోతుంది. 240 కిలోవాట్ పెట్టుకుంటే 45 మినిట్స్ 50 మినిట్స్లో ఛార్జ్ అయిపోతుంది. అలానే ఇప్పుడు ఎలక్ట్రిక్ ట్రక్స్ కూడా పెరుగుతున్నాయి. సో ట్రక్స్ కూడా మోర్ ఆర్ లెస్ అలాగే సేమ్ సెగ్మెంట్. మీకు బేసికలీగా కార్ సెగ్మెంట్ తర్వాత హెవీ వెహికల్ సెగ్మెంట్ అంతా కూడా సేమ్ సెగ్మెంట్. మన కార్కి అయితే ఇప్పుడు ఒక గన్ వెళ్తుంది. బస్సు, ట్రక్, జేసీపీ, ట్రాక్టర్స్ ఇవన్నిటి కూడా 2 గన్స్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాళ్ళ బ్యాటరీ ప్యాక్స్ 2 డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. కార్కి అయితే ఒకటే బ్యాటరీ ప్యాక్ కాబట్టి వాళ్ళు ఛార్జ్ చేసుకోవచ్చు. దీనికి 2 గన్స్ CCS2 రెండు కూడా ఒకటేసారి పెట్టాలి. అంటే భవిష్యత్తులో ట్రక్ సంబంధించిన సెగ్మెంట్ లేకపోతే బస్సెస్ సంబంధించిన సెగ్మెంట్ ఎంత మెయిన్ బిజినెస్ గా మారే అవకాశం ఉంటుంది? అంటే కంపేర్ విత్ 4 వీలర్స్ కార్స్ పోల్చుకున్నట్లయితే. చెప్పాను కదండి, ఇది గేమ్ చేంజర్ అవుతుంది. ఇండియాకే గేమ్ చేంజర్ అవుతుంది. లాజిస్టిక్ కార్లు గీర్ల మీద వచ్చే డబ్బుల కంటే లాజిస్టిక్ మీద ఎక్కువ డబ్బులు వస్తుంది. ఇప్పుడు మనకి ఏ వస్తువు కావాలన్నా ట్రాన్స్పోర్ట్ అయ్యి రావాలి, కరెక్ట్? చిన్న సూది కూడా రావాలి అని అంటే చిన్నది, అది కూడా ట్రాన్స్పోర్ట్ అయ్యే రావాలి, కరెక్ట్? బట్ ట్రాన్స్పోర్ట్ రావాలంటే ట్రాన్స్పోర్టే మనకి. కార్లు ఏంటి, మన ఇష్టం, మనకి ఇష్టం ఉంటే మనం వెళ్తాం, అవును, మనం లేకపోతే వెళ్ళం, అంతే కదా. ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ అనేది చాలా పెద్ద సెగ్మెంట్. ఆ సెగ్మెంట్ లో వి విల్ మేక్ వండర్స్. ఆపర్చునిటీ అయితే ఎక్కువ ఉందంటారు. కంట్రీ విల్ మేక్ వండర్స్, ఎవ్రీబడి విల్ మేక్ వండర్స్. కంపేర్ విత్ సిటీస్ తో పోల్చుకున్నట్లయితే Tier 2 సిటీస్ లో ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటుందా? ఇందాకే చెప్పాను మీకు, Tier 2, Tier 1, Tier 3, Tier 4 అలాంటివి ఏమి లేవు. అన్ని దగ్గరలో కూడా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రికల్ వెహికల్ డెవలప్ అవుతుంది. వేరెవర్ మీరు చిన్న విలేజ్ లో పెట్టినా మీకు ఛార్జింగ్ డెఫినెట్గా రన్ అవుతుంది. చిన్న విలేజ్, ఎందుకంటే విలేజ్లు కూడా 2 వీలర్లు, 3 వీలర్లు, ఆటోలు, ఈ రిక్షాలు అందరూ కూడా ఈవీ మీద కన్వర్ట్ అయిపోయింది. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇండియా వైడ్గా మాట్లాడదాం. మనం తెలంగాణలో ఉన్నాము. తెలంగాణలో ఇప్పుడు గార్బేజెస్ డీజిల్ ఉందా? అంతా ఈవీలోకి వెళ్ళిపోవడం కాదు, 90% వెళ్ళిపోయింది. దెర్ ఇస్ నో డీజిల్ వెహికల్ ఇన్ ఇండియా మొత్తం మీద ఎక్కడ లేదు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ అక్కడ అందరూ ఈవీ. గార్బేజ్ అంతా కూడా, ఈ రిక్షా గార్బేజ్ అంతా కూడా ఈవీలో ఉంది. ఛార్జింగ్ అవసరం, మరి ఛార్జింగ్ అవసరమే కదా. ఇప్పుడు విలేజ్లో కూడా మున్సిపాలిటీ ఉంది కదా, అవును, ఓకేనా? ఆటోలు, ఈ రిక్షాలు ఎక్కడ తిరుగుతున్నాయి? విలేజ్లకు అవసరమే కదా. అంటే విలేజ్ సెగ్మెంట్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి హైవేలో అయితే మనకి ఎన్ని కిలోవాట్ పెట్టుకోవాలి, విలేజ్లో అయితే 8 కిలోవాట్ పెట్టుకోవాలి. ఒక ఐడియా మీద మనం పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు 2 వీలర్ 3 వీలర్కి ఉందనుకోండి, 7.4, 10 కిలోవాట్, 15 కిలోవాట్ పెట్టుకుంటే అది ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుంది. అలాంటి సెగ్మెంట్లలోకి వెళ్ళాలి. అది కూడా జస్ట్ ఇది ఓన్లీ ఒక మీరు 6-7 మంత్స్, 7 మంత్స్ తర్వాత కూడా అక్కడ కూడా వ్యాన్స్, మరి కర్రలు ఎత్తుకునేవారు, చెత్త ఎత్తుకునేవాళ్ళు, రకరకాలుగా లాజిస్టిక్, పప్పు, బియ్యము అన్ని కూడా. విలేజ్లో కూడా పప్పు తింటారు కదా, రైస్ రావాలి కదా. విలేజ్లో రైస్ లేకుండా ఉండదు కదా. రైస్ ఎక్కడి నుంచి వచ్చింది? ట్రక్ రావాలి కదా. ఇప్పుడు ఫుడ్ స్టోరేజ్ FCA గోడౌన్స్ ఉన్నాయి. మళ్ళీ రైతులు ధాన్యం అమ్మాలి, ఎలాగమ్ముతారు? ట్రాన్స్పోర్టేషన్, బైకుల్లో తీసుకెళ్లరు కదా. మరి అవన్నీ కూడా ఈవీలో కన్వర్ట్ అయినప్పుడు డెఫినెట్ గా అన్ని దగ్గర కూడా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది వైట్ రోల్ అవుతుంది. 2027 అంటే ఈ క్వశ్చన్ మేబీ ఎర్లీ అవ్వచ్చు, కానీ 2027కి అసలు ఇవన్నీ క్వశ్చన్స్ ఏమి ఉండవు. ప్రతి విలేజ్లో, ప్రతి దగ్గర కూడా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్కి వచ్చే కస్టమర్స్కి వెయిటింగ్ ఏరియా ఎంత ముఖ్యంగా అని చెప్పుకోవచ్చు? చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అండి. వెయిటింగ్ లేకపోతే, చెప్పాను కదా, 30 మినిట్స్ 20 మినిట్స్ ఛార్జింగ్ చేయాలంటే ఎక్కడో కూర్చోవాలి కదా. ఎందుకంటే అక్కడ చెట్లు, మొక్కలు ఏమి ఉండవు కదా. ఏదో సిట్టింగ్ ఏరియా ఉండాలి, ఉంటేనే కానీ సఫర్ అవ్వకుండా ఉంటాడు.
కానీ లేకపోయినా వాడు ఛార్జింగ్ పెట్టుకుంటాడు, తప్పదు. ఎందుకంటే అది లేకపోతే వాడు అసలు ముందు వెళ్ళలేడు కదా. కానీ పెడితే వాడు హీ విల్ బి హ్యాపీ. అలానే ప్రస్తుతం ఛార్జింగ్ ఎవరైతే పెట్టుకుంటారో ఆ టైంలో క్యాఫెటేరియా కానివ్వండి, ఫుడ్ కోర్ట్ కానివ్వండి, రెస్ట్ ఏరియాస్ వంటి యూటిలైజేషన్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అక్కడ. అంటే బేసికలీగా అయితే ఇదొక పెద్ద బూత్ అండి యాక్చువల్లీ. అండ్ జనాలు తెలియడం లేదు, అది ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలంటే క్యాఫెటేరియా పెట్టియాలి, దాని మీద బిజినెస్ రెవెన్యూ జనరేట్ అయిపోద్ది. వీళ్ళు వచ్చేది ఒక అరగంట 20 నిమిషాలు, వాడు లంచ్ టైంకి వస్తాడో లేకపోతే బ్రేక్ఫాస్ట్ టైంకి వస్తాడో ఈవినింగ్ వస్తాడో. ఇప్పుడు దాని మీద హోటల్స్ గిటల్స్ దాని మీద పెట్టేయాలన్న కాన్సెప్ట్ ఉన్నది రాంగ్ కాన్సెప్ట్ అండి. జస్ట్ సింపుల్గా ఏంటంటే ఒక చిన్న క్యాఫెటేరియా ఉంటే సరిపోతుంది, కానీ భారీ భక్కంగా ఒక పెద్ద పెద్ద హోటల్స్ రెస్టారెంట్లు ఈ ఛార్జింగ్ మిషన్ పెట్టుకొని పెట్టేద్దామని ఆలోచన చాలా మందికి వింటున్నాను నేను. చాలా మంది దగ్గరికి వెళ్తే లేదు సార్, మనం 5 ఛార్జింగ్ స్టేషన్ పెట్టామంటే రెవెన్యూ హోటల్స్ పెట్టేస్తే బోల్ డబ్బులు వచ్చేస్తాయి, మనకి దాని మీద డబ్బులు వచ్చేస్తాయి. వీడు వచ్చి ఒక ఛార్జింగ్ పెట్టుకున్నాడు, వాడు ఎంత తింటాడు, ఏం తింటాడు, ఏముంది. ఇది రాంగ్. కానీ ఛార్జింగ్ స్టేషన్ తో వచ్చే రెవెన్యూ కోసం ఛార్జింగ్ స్టేషన్ ఆ వ్యక్తి డ్రైవర్ ఓనర్ ఎవరైతే వస్తున్నారో వాడు కూర్చొని ఒక టీయో కూల్ డ్రింకో తాగి నీళ్లు వాటర్ అలాంటిది ఒక చిన్న ఫెసిలిటీ ఇస్తే ఆ చిన్న కొట్టోడు కూడా 10-15 వేలు సంపాదిస్తాడు. దాంతో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డెవలప్ అవుద్ది, దానికి సపోర్టింగ్ అవుద్ది. కానీ ఛార్జింగ్ స్టేషన్ పెడుతున్నాం అని చెప్పి రెస్టారెంట్ పెట్టి దానికో 10 మంది లేబర్ పెట్టి కుక్కుని తీసుకొచ్చి తినేవాడు తిండి రాక సావలేక పోతుంది. రెండోది, ఒకవేళ ఆ హోటల్ బాగా రష్ అయ్యింది అనుకుందాం, ఈ ఛార్జింగ్ కూడా ఆవిడ రాడు, ఆడెవడో వచ్చి బయట వచ్చి ఈ పార్కింగ్ లో ఛార్జింగ్ పార్కింగ్ లో కూడా వీడు కార్ పట్టుకుని వెళ్ళిపోయి తింటాడు. మీకు ఇది కూడా ప్రాబ్లం. అంటే ఒకవేళ బాగా రెస్టారెంట్ ఏరియాలో కూడా ఛార్జింగ్ పెట్టారనుకోండి. ఇప్పుడు ఇక్కడ రీసెంట్ గా ఒక 30-40 కిలోమీటర్స్ లోపునే ఒక హోటల్ ఉంది, పేరు చెప్పను, చాలా పెద్ద హోటల్. 3 ఛార్జర్లు పెట్టారు. 3 ఛార్జర్లు కి ఏ కారు వచ్చినా ముందు అక్కడ పెట్టేసుకుంటుంది. ఈవీ ఛార్జ్ అవ్వదు అక్కడ, ఏ కారు పార్కింగ్ వెళ్ళిపోతుంది. ఆడు ఛార్జింగ్ పెట్టేవాడు రోజు వస్తుంటాడు, బాబు సార్ మా పార్కింగ్ దగ్గర ఛార్జింగ్. మనిషిని పెట్టలేడు, మనిషిని పెట్టకపోతే మనం ఊరుకుంటామా, మనం ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ పెట్టేస్తుంటాం కదా. అలాగే అదొక నెగిటివ్ అవుతుంది. ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవాలంటే సింపుల్ అండి. ఛార్జింగ్ స్టేషన్కి రెస్టారెంట్కి సంబంధం లేదు. ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవాలి అనుకుంటే ఒక చిన్న క్యాఫెటేరియా కూర్చొని వాడు టైం ఆ 20 నిమిషాలు 25 నిమిషాలు టైం పాస్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంటే చాలు. అంటే ప్రజెంట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఏ రేంజ్ లో అభివృద్ధి చెందని అనుకుంటున్నాను మీరు? ఆల్రెడీ చేశారు, డైనమిక్ చార్జెస్ వచ్చినాయి. ఇప్పుడు కంపేరింగ్ టు డీజేటీ ఈవీ పవర్ టెక్, డీజేటీ హైకా, వీఆర్ ది డైనమిక్ చార్జెస్, వీఆర్ ది మ్యానుఫ్యాక్చర్, కంప్లీట్లీ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్. మన ప్రొడక్ట్ అంతా కూడా 5 years గ్యారంటీ ప్రొడక్ట్, 10 years వారంటీ, టోటల్ 15 years మనం సర్వీస్ ఇస్తున్న ఒక చార్జర్. మన మిషన్స్ అన్ని కూడా డైనమిక్ మిషన్స్, అల్ట్రా డైనమిక్ మిషన్స్. అంటే మీకు 100% ఛార్జ్ అవ్వాలి అనుకోండి, ఒక 90 units ఛార్జ్ అవ్వాలి అనుకోండి, మాక్సిమం 28 to 27 minutes. కానీ నాకు తెలిసి 95-96% కార్లు వాళ్ళు కూడా 100% ఛార్జ్ చేసుకోరు. 60%, 70% అంటే 70 units, 60 units, 50 units, 40 units ఇలా ఛార్జ్ చేసుకుంటారు. అలాంటి దానికి డీజేటీ ఛార్జెస్ అయితే మాక్సిమం మీకు 12 to 17, 16, 17, 18 minutes ఛార్జ్ అయిపోతుంది. పెట్టగానే ఆ డైనమిక్ ఛార్జ్ తీసుకుంటాం. సో అలాగే మనం కంపేరింగ్ టు అదర్ కంట్రీస్, ఇప్పుడు జర్మనీ, జపాన్, ఒక కంట్రీ పేరు నేను ఎత్తను, దే హావ్ కమ్ డౌన్ విత్ 5 minutes ఛార్జింగ్. ఓకేనా, 5 నిమిషాల్లో కార్ తీసుకెళ్లి ఛార్జ్ చేసుకోవచ్చు కెపాసిటీ కూడా వచ్చేసింది. అయితే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి అనుకుంటే ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టాలంటే చాలా కాస్ట్లీ. అది మామూలుగా ఈ 25 లక్షలు 30 లక్షలు పెట్టడానికే జనాలు అటు ఇటు అవుతున్నారు. అది 1.5 కోటి ఒక మిషనే. ఓకేనా, ఒక మిషన్ ఏదో 5 నిమిషాలు 6 నిమిషాల్లో ఛార్జ్ చేసేది. సో ఆ రేంజ్కి వెళ్ళరు. దానికి మరి యూనిట్ ఛార్జ్ కూడా ఎక్కువ ఛార్జ్ చేయాలి కదా. అది నాకు తెలిసి ఒక 15-20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఇండియన్ మార్కెట్కి అయితే అవి రాదు. అది నా అనాలిసిస్. రావచ్చు రాకపోవచ్చు, మరి నాకున్న జ్ఞానం బట్టి రాదనుకుంటున్నాను. ఇంతవరకు చాలు, అయిపోయింది. 90 units వరకు ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా 90 units దాటి ఒక 120, 200 units 300 units కారు పెట్టాలనుకుంటే ఒక కారు వెయిట్ 2 టన్నులు అవుతాయి. ఇప్పుడు 1200 kgs కదా కార్లు తొక్కుతున్న. 2 టన్నుల కారు తొక్కాలంటే ఎక్కి తొక్కాలి అంటే అవుద్దా? అంటే మరి ట్రక్ తొక్కినట్టేగా. అవును, మరి అది అవదు. అంటే ఆల్మోస్ట్ 500 kilometers, 600 kilometers రేంజ్ ఓకే. మళ్ళీ 1000 kilometer రేంజ్ చేయాలి అంటే బ్యాటరీ ప్యాక్ పెంచాలి, వెయిట్ పెరిగిద్ది కార్కి. ఆల్రెడీ కార్కి మొత్తం వెయిట్ బ్యాటరీనే. ఇప్పుడు నార్మల్ సింపుల్ లాజిక్, కార్కు ఉన్న ఇంజిన్ ఇంత,
ట్రక్ ఉన్న ఇంజిన్ ఎంత. అందుకే కార్కి వేసే డీజిల్ ఏమో 15 కిలోమీటర్లు వెళ్తుంది, బట్ డీజిల్ బస్సుకి వేసే ట్రక్ వేసే డీజిల్ ఏమో 3 కిలోమీటర్ 2 కిలోమీటర్ వెళ్తుంది. ఎందుకు? ఎక్కువ పవర్ కన్సంప్షన్. మరి ఇది మరి కరెంట్ మరి అంత వెయిట్ ఎత్తి వెళ్ళాలంటే అవుద్దా? కార్ సెగ్మెంట్ వరకు అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ వీ హావ్ బీన్ అప్డేటెడ్. నాకు తెలిసి ఇంకొక 10-15 సంవత్సరాలు అయితే ఏం పెద్దగా అప్డేషన్ ఏమి ఉండదు. సంజయ్ గారు, ఇప్పుడు మనకి భవిష్యత్తులో ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటుగా స్వాపింగ్ స్టేషన్ టెక్నాలజీ కూడా ఇంకా కీ రోల్ పోషించే అవకాశం ఉంటుంది. స్వైపింగ్ అన్నది అయిపోయింది. స్వైపింగ్ అన్నది అంటే ఒక బ్యాటరీని ఇంకొక బ్యాటరీ వచ్చి స్వైప్ చేయాలి. అంటే మీకు బేసిక్లీగా ఇప్పుడు ముందు ఎక్సైడ్ బ్యాటరీస్ అవన్నీ ఉండేది. కార్లో నుంచి బ్యాటరీ తీసుకొని ఆ బ్యాటరీ తీసుకొని అయిపోయేది. అది 2-వీలర్ 3-వీలర్కి స్వైపింగ్ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు అదేం లేదు, డైరెక్ట్ ఫిట్ చేసి. ఈ మధ్యన ఇండియాలో 3 minutes అండర్ 3 minutes స్వాప్ కార్స్ కూడా వస్తాయని చెప్పి అంటున్నారు కదా. అదేమో నాకు తెలియదు, వస్తాయి రావు కూడా ఇవన్నీ. ఇప్పుడు ఉన్నదే చేయలేకపోతున్నాం, ఇంకెక్కడికి వెళ్తాం అంత దూరం, చాలా దూరం అది. అంటే బేసిక్లీగా మనం ఓన్లీ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆల్ పబ్లిక్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్. అది పూర్తిగా కడుపు నిండిపోయిన తర్వాత కానీ ఎక్స్ట్రా ఆలోచన రాదు. ఇది పూర్తిగా కడుపు నిండాలి అని అంటే కనీసం 35-40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాల తర్వాత ఇవన్నీ ఇంకా ఈ 3 minutes 2 minutes 1 minute 4 minutes 5 minutes మాటలు అనేది కూడా 40-50 years. గవర్నమెంట్ అనాలిసిస్ అదే, నా అనాలిసిస్ అదే. గట్టిగా మీరు ఆలోచించుకున్నా మీకు కూడా అదే అర్థం అవుతుంది. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ గురించి మాట్లాడుకుంటే ఛార్జింగ్ స్టేషన్ కి సోలార్ కి కనెక్ట్ చేసి పెట్టడం అనేది యాక్చువల్లీ సోలార్ కి ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోకూడదు అలాగనేం లేదు, పెట్టుకోవచ్చు. కానీ ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్, ఒక స్టేషన్ 120 kilowatt మనం మిషన్ తీసుకుందాం. 30 into 40 అంటే 1200 square feet ప్లస్ ట్రాన్స్ఫార్మర్ కు 100-200 square feet ట్రాన్స్ఫర్ పెట్టాం. అంటే టోటల్ గా 1500 square feet. 1500 square feet లో సోలార్ ప్యానల్ పెడితే అది లైట్ మాత్రం వెళ్తుంది కానీ 120 kilowatt కి సరిపోదు. అదే 120 kilowatt కావాలంటే ఒక అరెకరంలో సోలార్ ప్లాంట్ పెట్టాలి. అంటే ఒక అరెకరంలో సోలార్ ప్లాంట్ పెట్టాలి అని అంటే అంత ల్యాండ్ కావాలి, ముందు అంత ల్యాండ్ కావాలి, ప్లస్ అంత డబ్బులు కావాలి కదా సోలార్ కి. కావాలి. పెట్టుకోకూడదు, పెట్టలేను అనే కాన్సెప్ట్ కాదు, పెట్టుకోవచ్చు. కానీ ఒక మిషన్కి ఒక అరెకరం కావాలి, పెట్టుకోండి. అలా అరెకరం ఉంటే ఛార్జింగ్ స్టేషన్ ఎలా అయితే అవ్వదు. అంటే భవిష్యత్తులో ఛార్జింగ్ స్టేషన్స్ కి పెట్రోల్ బంక్స్ డీటైన కాంపిటేటర్ గా మారుతాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఇది ఆల్రెడీ 2017లోనే జియో పాస్ చేశారు కదా, ఆల్ పెట్రోల్ బంక్స్ వుడ్ హ్యావ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అని, లేకపోతే మీ పెట్రోల్ బంక్ బంద్ చేసేస్తామని. దిస్ ఇస్ ఆల్రెడీ జియో పాస్ అయిపోయింది కదా. ఇప్పుడు ప్రతి ఖచ్చితంగా పెట్టాల్సిందేనా? పెట్టకపోతే పెట్రోల్ బంక్ బంద్ చేసేస్తారు. మీకు ఢిల్లీ అటుపక్క ఉంది కదా, 20,000 square feet ఎబో కన్స్ట్రక్షన్ చేస్తుంటే దానికి డెఫినెట్ గా ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలా, లేకపోతే బిల్డింగ్ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు పెట్రోల్ బంక్స్ అయినా ఆల్రెడీ అది ఎప్పుడు పాస్ అయిపోయింది కదా జియో. అందుకే కదా ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ అని రకరకాల కంపెనీస్ అన్ని కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలని చెప్తే, మనం బేసిక్లీగా మన ఇండియన్స్ కదా, మనం వీఆర్ వెరీ ఇంటెలిజెంట్ ఆన్ ద సబ్జెక్ట్. అందుకని పెట్టాలని చెప్పారు కానీ ఏ మిషన్ పెట్టాలో చెప్పలేదు కాబట్టి 30 kilowatt పెట్టేస్తున్నారు. ఇప్పుడు మీకు అన్ని ఛార్జింగ్ పెట్రోల్ బంకులో చూసారు కదా, A1 grade, B1 grade 2 categories ఉంటాయి పెట్రోల్ బంకులో. A1 లో అన్నిట్లో ఛార్జర్ పెట్టారు, అది మ్యాండేటరీ కాబట్టి పెట్టారు. పనిచేయడం లేదు కదా ఎక్కడ ఛార్జింగ్, ఏ పెట్రోల్ బంకులో పనిచేయడం లేదు కదా, ఎందుకంటే పెట్టాలని నామ్స్ ఉంది కాబట్టి, సర్టిఫికేట్ కావాలి కాబట్టి 30 kilowatt పెట్టేస్తున్నారు. కానీ నాకు తెలిసి, నాకు ఈ ముందు అన్ని డిఫరెంట్ గా ఉంది కానీ ఇప్పుడు ఒక ప్రాపర్ సబ్జెక్ట్ అర్థమైంది. ఎవరైతే ముందు పెట్రోల్ బంక్స్ పెట్టుకున్నారో వాళ్ళు ఏదో పెట్రోల్ బంక్ లో ఛార్జర్ పెట్టేసుకుంటే సస్టెండ్ అయిపోతామని అనుకోవడం అన్నది కాదు. కొత్తగా ఎవరైనా ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళే ఒక కొత్త పెట్రోల్ బంక్ లో తయారవుతారు. ఛార్జింగ్ స్టేషన్ ఉన్న పెట్రోల్ బంకుల్లోని ఛార్జింగ్ పెట్టాలంటే బోల్డ్ రెస్ట్రిక్షన్. వాడు ఐఓసిఎల్ ఉంటే ఐఓసిఎల్, హెచ్పిసిఎల్ ఉంటే హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ఉంటే బీపీసీఎల్ ఫస్ట్ ఎన్ఓసి తెచ్చుకోవాలి. ఆ యూనిట్ కి సంపాదించుకునే డబ్బులు వాడికి ఇవ్వాలి. పెట్రోల్ బంక్ పెట్టుకున్నాడు కదా, ఫ్రీగా జాగా ఉంది కదా, నేను డబ్బులు పెట్టను, అంతా నువ్వే పెట్టుకోండి అంటాడు. మరి అంతా ఆయన పెట్టుకున్నప్పుడు యూనిట్ మీద డబ్బులు ఆడే కదా ప్రాఫిట్ చేస్తాడు. ఆ యూనిట్ మీద ₹1-2 వాడికి ఇస్తారు. దాని మీద సుఖం లేదు, దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. అంటే అడ్మినిస్ట్రేషన్ అంతా పాడైపోద్ది. ఒక పెట్రోల్ బంక్ లోని పెట్రోల్ అమ్మితే డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాడు కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. యూనిట్ మీద నాకేం రావడం లేదు కదా పెద్దగా, ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తాడు? అంటే సంజయ్ గారు, ఇప్పుడు డీజేటీ హైగా కంపెనీ గురించి మాట్లాడుకుంటే ఇతర కంపెనీ ఛార్జింగ్ స్టేషన్ మ్యానుఫ్యాక్చర్స్ తో కంపేర్ చేస్తే మీ కంపెనీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? బేసికలీగా కంపారిజన్ నేను ఏ కంపెనీ తోటి చేయకూడదు, ఇది బిజినెస్ ఎథిక్స్. బట్ డీజేటీ ఈవీ పవర్ టెక్ కంపెనీకి చార్జర్స్ ఏదైతే ఉందో వీఆర్ డెవలపింగ్ ఏ డైనమిక్ చార్జర్స్. రెండోది, మన చార్జర్స్ కి మనం ఇచ్చే గ్యారంటీ 5 years ఇస్తున్నాం. మిషన్ లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా పీస్ టు పీస్ వీఆర్
ఎక్స్చేంజ్. దాంతో పాటు 10 years వారంటీస్, టోటల్ గా 15 years ఒక మిషన్ తో పాటు మేము సర్వీస్ లో ఉంటున్నాం. మా ఆలోచన కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే ఒక కస్టమర్ ఒక చాలా డబ్బులు పెడుతున్నాడు, 25, 30, 50 లక్షల రూపాయలు పెడుతున్నాడు. పెట్టినప్పటికీ వాడికి మనం ఒక సంవత్సరంకో 6 నెలలకో 2 సంవత్సరాలకో సర్వీస్ ఇస్తే రేపు పొద్దున ఆ మిషన్ పాడైతే ఏం చేస్తాడు? మళ్ళీ కొత్త మిషన్ తేలేడు కదా. అందుకని మేము ఈ సబ్జెక్ట్లో దిగాం. అలాగని నేను ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో ఎందుకు దిగాము అంటే 5 years మేము కూడా ముందు 1.5-2 సంవత్సరాలు ఇచ్చే సర్వీసెస్లోని కూడా మేము మిషన్లు అమ్మాం. నేను 2017 నుంచి ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా అన్ని దగ్గరలో మిషన్స్ అమ్మాం. నేను తర్వాత ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫేస్ చేయడం అంటే బాధపడిన సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఒక కస్టమర్కి ఒక మిషన్ అమ్మేశాను నేను, వాడికి 2 years వారంటీ అంటున్నాం. ఖచ్చితంగా ఎంత వేస్ట్ మిషన్ అయినా 2 years లో ఏం కాదు. 2 years తర్వాత డెఫినెట్ గా ప్రాబ్లం వస్తుంది. పాప 2 years తర్వాత వాడు ఫోన్ చేస్తున్నాడు, సార్ నా మిషన్ పాడైంది, సార్ మేము 2 years వారంటీ ఇచ్చామన్నారు. ఆ 2 years తర్వాత కదా పాడవుతుంది. అయితే వాడు మిషన్ చేంజ్ చేయాలి అని అంటే మా మనిషి వెళ్ళాలి అక్కడికి, ఒక 10,000 20,000 రూపీస్ దాని ఛార్జ్ ఇవ్వాలి వెళ్ళడానికి, విజిటింగ్. దాంట్లో కంట్రోల్ మోడల్స్ లేకపోతే సెమీ కండక్టర్స్, చిప్స్ ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, దాది 10 రూపాయలు కాస్ట్ అయితే 100 రూపాయలు చెప్తాం. ఓకే, వాడు ఇవ్వాల్సిందే. అంటే ఒక చార్జర్ కొనుక్కునే స్టేజ్ చార్జర్ కి మళ్ళీ 3rd year లోని దానికి డబుల్ అవుతుంది. రెండోది ఆ చార్జర్ అక్కడి నుంచి పీకి తీయలేము, ఎందుకంటే అది ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. దాని కేబుల్ మాడ్యూల్స్ ఒక్కటి కాదండి, చాలా ఉన్నాయి ఇందులో డిఫరెన్సెస్. బేసికలీగా ఏంటంటే 2 years సస్టైన్ చేసిన కేబుల్స్ వేరు, సెమీ కండక్టర్స్ వేరు, చిప్స్ వేరు, కంట్రోల్ మోడల్స్ వేరు. 5 years 15 years సస్టైన్ చేసే కంట్రోల్ మోడల్స్ వేరు. మీ కంపెనీకి అదే తేడా ఉంటుంది అంటారు? మా కంపెనీకి అదే చెప్తాను, వేరే కంపెనీతో కంపేరింగ్ కాదు. మా కంపెనీ, నా ఆలోచన ఏంటి అని అంటే ఒక కస్టమర్ షుడ్ బి హ్యాపీ. 15 years వాడు బాధపడకూడదు, 15 years డబ్బులు సంపాదించాలి. ఒక వస్తువు తీసుకురంటే దాని మీద రెవెన్యూ సోర్సెస్ సంపాదించాలి. 5 years అంటే 5 years లో వాళ్ళు పెట్టిన డబ్బులు 2 times 3 times వచ్చేస్తుంది. నెక్స్ట్ 10 years కూడా ఆయన కూడా నార్మల్ ఛార్జెస్ తో పని అయిపోవాలి అన్నదే కంపెనీ ఆలోచన. అలానే డీజేటీ హైకా కంపెనీ నుంచి మీరు ఎక్కువగా ఇన్స్టాల్ చేస్తున్న ఛార్జర్, లేదంటే కస్టమర్ ఎక్కువగా ఇష్టపడి తీసుకుంటున్న ఛార్జింగ్ స్టేషన్ మోడల్ ఏముంది? బేసికలీగా మా దగ్గర అయితే ఈవీ హబ్ లాగే ఎక్కువగా తీసుకుంటున్నారు. మన దగ్గర 120 kilowatt 240 kilowatts మిషన్స్ ఎక్కువగా వెళ్తున్నాయి. మనం ఈవీ హబ్ లాగా తయారు చేస్తున్నాం. అంటే 2-wheeler 3-wheeler కి 15 kilowatts, అలాగే కార్ సెగ్మెంట్ కి 120 kilowatt 240 kilowatt ఫర్ ద హెవీ వెహికల్స్ సెగ్మెంట్ లో మనం ఒక ఈవీ హబ్ లాగా చేస్తున్నాం. ఎక్కువ ఇప్పుడు అదే చేస్తున్నాం. ఎక్కువ పీపుల్ ఆర్ కూడా, వాళ్ళకి కూడా అర్థం అవుతుంది, మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చాలా మంది అంటారు 60 kilowatt తీసుకోవచ్చు కదండి, 30 kilowatts తీసుకోవచ్చు కదా అంటే మేము చెప్తున్నాం 60 kilowatt తీసుకోవడం వల్ల మీకు ఒక గంట, గంటన్నర, గంట 20 నిమిషాలు 30 నిమిషాలు కూడా మీరు వెయిట్ చేయాలి. ఆ సెగ్మెంట్ కస్టమర్స్ పోయారు, ఇప్పుడు లేరు. ఇప్పుడున్న కస్టమర్స్ అంతా కూడా 15-20 నిమిషాలు, మ్యాక్సిమం అయితే అరగంట, దానికంటే ఎగస్ట్రా ఆగే కస్టమర్లు లేరు. అయితే ఆ 60 kilowatt ఇన్వెస్ట్ చేసే మనీ మట్టిగా వేస్ట్ అవుతుంది అని చెప్తున్నాము. కస్టమర్లు కూడా దానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. సో వీఆర్ మోస్ట్లీ ఫోకసింగ్ ఆన్ మోర్ దెన్ 120 kilowatts. అలానే ఇప్పుడు డీజేటీ హైకా కంపెనీ నుంచి మీరు ఛార్జింగ్ స్టేషన్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇస్తున్నారు. అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ స్టార్టింగ్ సైట్ సెలెక్షన్ నుంచి కంప్లీట్ ప్రాజెక్ట్ సెటప్ చేసేంత వరకు మీరు ఆ సర్వీస్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ మేము 2 services ఇవ్వడం లేదు, మిగిలిన అన్ని సర్వీసెస్ ఇస్తున్నాం. సపోజ్ ఒక కస్టమర్, ఒక లే మ్యాన్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలంటే ఫస్ట్ నంబర్ 1 లో చేయవలసింది అంటే ల్యాండ్. ఓన్ ఉంటే పర్లేదు, లీజ్ ఉంటే లీజ్ అగ్రిమెంట్ చేయించుకోవాలి. లీజ్ అగ్రిమెంట్ కూడా రిజిస్టర్డ్ లీజ్ అగ్రిమెంట్ చేయించుకోవాలి. ఎందుకంటే మినిమం 10 years. చాలా మంది 10 years ఇవ్వను అంటారు. ఆ బిజినెస్కి వెళ్ళడం వేస్ట్, అసలు తీసుకోవడం కూడా వేస్ట్. ఎందుకంటే అందరూ కూడా 1 year 2 years ఇస్తాము, తర్వాత ఇవ్వను అంటారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ బోల్డ్ డబ్బులు పెడతారు. అయితే మేము సజెస్ట్ చేస్తున్నాం, మాకు అంటున్నారు సార్ మాకు ఇవ్వడం లేదు, వద్దండి, చేయొద్దు. అంటే సంజయ్ గారు, ఇప్పుడు డీజేటీ హైకా కంపెనీకి ఎవరైనా ఒక ఎంటర్ప్రెన్యూర్ వచ్చి వాళ్ళకి ల్యాండ్ సెలెక్షన్ నుంచి మొత్తం ప్రాజెక్ట్ సెటప్ అంతా కూడా మీరే చేస్తారా? అసలు మీ నుంచి ఎండ్ టు ఎండ్ మొత్తం సెటప్ చేసే సొల్యూషన్ ఇస్తున్నారు వాళ్ళకి? మేము ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇస్తున్నాము. ఎలా చేయాలో చెప్తున్నాము. ఒక ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అనుకుంటే ఒక కస్టమర్కి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏం చేయాలి, మేము ఇందులోని 2 parts మేము చేయడం లేదు, మిగతావన్నీ చేస్తున్నాము. ఫస్ట్ ల్యాండ్ ఎలా అగ్రిమెంట్ చేసుకోవాలి, లీజ్ ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, దాని డాక్యుమెంట్ ఫార్మేట్ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము. తర్వాత జిఎస్టీ, అంటే ఒక ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలంటే డెఫినెట్ గా మీరు జిఎస్టీ తీసుకోవాలి. జిఎస్టీ కూడా మా దగ్గర చార్టర్ అకౌంటెంట్ ఉన్నారు. జిఎస్టీ లేకపోతే ఛార్జింగ్ స్టేషన్ పెట్టలేరు. మీకు రెన్యూబుల్ ఎనర్జీ నుంచి పర్మిషనే రాదు.
ఓకే. మీకు బేసిక్లీ దిస్ ఎ బిజినెస్ కదా, ఎందుకంటే కస్టమర్ వచ్చి యూనిట్ కొట్టుకుంటారు, జిఎస్టీ పే చేస్తాడు కదా, మరి దేంట్లో పే చేస్తాడు? ఓకే ఓకే. మీకు జిఎస్టీ లేకపోతే మీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి లేదు. అది మీరు ఫ్రాంచైజీ కింద ఇచ్చినప్పుడు అది మీకు సంబంధం ఉండదా? అది వాళ్ళది జిఎస్టీ ఉండాలి, ఉండాలా? వాళ్ళది జిఎస్టీ ఒకటి ఉండాలి. తర్వాత ల్యాండ్ అగ్రిమెంట్, జిఎస్టీ, తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ నుంచి పర్మిషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ అంతా కూడా ఏఆర్ఐ సర్టిఫికేషన్ నుంచి ఎలాగ రెన్యూబుల్ ఎనర్జీకి వెళ్ళాలి అవన్నీ కూడా మేమే లోడ్ చేసేసి పంపించేస్తున్నాము. తర్వాత ల్యాండ్ లోని ఎలా వర్క్ చేయాలి దానికి స్ట్రక్చర్ డ్రాయింగ్ మేము ఇస్తున్నాము, ఎలక్ట్రికల్ డ్రాయింగ్ ఇస్తున్నాము, ట్రాన్స్ఫార్మర్ డ్రాయింగ్ ఇస్తున్నాము. డ్రాయింగ్ ప్రకారంగా వాళ్ళు లోకల్ గా తాపి మేస్త్రియో లేకపోతే ఇంజనీరో సివిల్ ఇంజనీరో ఎవరినో పెట్టుకొని వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. దాన్ని కూడా డే టు డే మేము మానిటరింగ్ చేస్తున్నాము. అలాగే మంత్లీ వన్స్ కానీ మనం ఎగ్జిక్యూషన్ అయ్యే ముందు కూడా మా టెక్నికల్ టీము సివిల్ టీము కూడా వెళ్ళి చూస్తున్నారు, చేస్తున్నారు. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ బ్యాంక్ లోన్స్ కూడా మనం సపోర్ట్ చేస్తున్నాము. అంటే వాళ్ళకి ఒకవేళ బ్యాంక్ లోన్ ఎలా చేయాలి అనుకుంటే దానికి కూడా మొత్తం డాక్యుమెంటేషన్ అంతా చేసుకొని బ్యాంక్ లోన్ కూడా మనం సపోర్ట్ చేస్తాం. మీరు చెప్తున్నట్టు కస్టమర్ కావాల్సిన ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇస్తామని చెప్తున్నారు కదా, ఈ డాక్యుమెంటేషన్ తో పాటు అడిషనల్ సర్వీసెస్ కూడా ఏమైనా చేస్తున్నారా? సివిల్ వర్క్ లాంటిది నేను చేయడం లేదండి, ఎందుకంటే సివిల్ వర్క్ అన్నది చాలా డిఫికల్ట్ అయిన పని అది. ఎందుకంటే మేము ఎక్కడో ఉంటాము, ఎక్కడో సైట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి సివిల్ వర్క్ మేము చేయాలి అని అంటే టైం టేకెన్ బిజినెస్. అది వాళ్ళకే చెప్పేస్తారు, వాళ్ళే చెయ్యాలి అది. ఎందుకంటే వాళ్ళకి లోకల్ వాళ్ళే కాబట్టి లేబర్ వాళ్ళు తెచ్చుకొని వాళ్ళే చేసుకోవాలి. దాంట్లో మేము ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అవడం లేదు. ఇప్పుడు డీజేటీ హైక కంపెనీ నుంచి ఫ్యూచర్ ప్రోడక్ట్స్ ఏం రావచ్చు, అలానే ఫ్యూచర్ లో ఎలాంటి టెక్నాలజీ మీద మీరు ఫోకస్ చేస్తారు? డీజేటీ కంప్లీట్లీ ఇంటూ ఏ టెక్నాలజీ బేస్డ్ కంపెనీలో మనం పనిచేస్తున్నాము. డీజేటీది ఫస్ట్ ప్రోడక్ట్ ఈవీ ఛార్జింగ్ డైనమిక్ ఛార్జర్స్ మనకి ఆల్రెడీ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. we have already 3-4 ఫ్యాక్టరీస్ ఉన్నాయి మనకి. 5th ఫ్యాక్టరీ ఏమో మనం విశాఖపట్నంలో ఆల్రెడీ ఒక 140 acres లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాము. దట్ ఈస్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మనం చేసే ప్రొడక్ట్స్ ఏంటంటే ఈవీ ఛార్జింగ్ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత కన్వర్టింగ్ డీజిల్ వెహికల్ ఇంటూ ఎలక్ట్రికల్ వెహికల్ రెట్రోఫిట్టింగ్, ఈవీ రెట్రోఫిట్టింగ్ చేస్తున్నాము. థర్డ్ ప్రాజెక్ట్ ఈజ్ అవర్ కి ఈవీ డ్రోన్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే ఈ దీనికోసం ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాము, వీఆర్ ఇన్ నాన్ లైసెనింగ్ స్టేజ్ లో ఉన్నాము. అంటే ఒక డ్రోన్ 6 250 కిలోమీటర్స్ వరకు తీసుకెళ్లి డ్రాప్ చేసేది, ఎందుకంటే ట్రాఫిక్ పెరుగుతుంది, మనుషులు బేగా స్పీడ్గా వెళ్ళకపోతున్నాం, అంబులెన్స్ సర్వీసెస్ ప్రాపర్గా లేవు, బిజినెస్ ప్రాపర్గా లేదు. ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ ఇవన్నీ కూడా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే కష్టంగా ఉంది. ఇప్పుడు ఈవీ డ్రోన్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నది ఇది ఒక టాక్సీ సర్వీసెస్ లాగా మనం దీన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ మనం కొన్ని యూనిట్స్ కూడా తయారు చేసాము, ప్రాక్టికల్ కూడా ఎగరేసాము. ఫోర్త్ ప్రొడక్ట్ ఈస్ సెమీ కండక్టర్స్. సో ఆల్రెడీ వీ బీన్ కొలాబరేటెడ్ విత్ మలేషియన్ కంపెనీతో మేము కొలాబరేషన్ అయ్యాము. దేనికోసం? అది సెమీ కండక్టర్స్ ఆల్ చిప్స్. చార్జ్ స్టేషన్ లో కావాల్సినవా? అన్నిట్లోని మొత్తం ఇండియాలో ఉన్న ప్రతి ఎలక్ట్రానిక్ మోడ్ కి సెమీ కండక్టర్స్ కావాలి, చిప్స్ కావాలి. దానికోసం మీరు టైఅప్ అయ్యారు? దానికోసం మేము టైఅప్ అయ్యాము. మా లైసెన్స్ మా అప్రూవల్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అప్రూవల్స్ కానీ వచ్చేసింది అనుకోండి వైజాగ్ లో, వి విల్ స్టార్ట్ ద సెమీ కండక్టర్స్ ఆల్సో. ఓకే. సో 4 ప్రొడక్ట్స్ వీఆర్ ఇన్ టు ఫోకసింగ్. అండ్ మనం ఇంకొక యాప్ ఆల్రెడీ మనం డెవలప్ చేస్తున్నాము. ఇండియాలో ఉన్న ప్రతి ఛార్జింగ్ స్టేషన్స్ కి అంటే మేము ఒక డీజేటీ మెకానిక్ అనే కాన్సెప్ట్ లాంచ్ చేస్తున్నాము. మేబీ ఇన్ అనదర్ 4-5 months 6 months లో లాంచ్. అంటే ఛార్జింగ్ స్టేషన్ రిపేర్ చేయడం, ఛార్జింగ్ స్టేషన్ కి సర్వీస్ ఇవ్వడానికి, అంటే ప్రతి చార్జర్స్ కి సర్వీస్ కావాలి కదా. సో వీఆర్ డెవలపింగ్ వన్ అప్లికేషన్ ఫర్ ఛార్జింగ్ స్టేషన్స్. సంజయ్ గారు, చివరిగా ఈవీ ఛార్జింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలంటే తప్పకుండా పాటించాల్సిన 3 విషయాలు ఏంటి? ఫస్ట్, సర్వీస్ బాగా ఇవ్వాలి, మీ మిషన్ క్వాలిటీ మిషన్ అయి ఉండాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే కస్టమర్ కి పేమెంట్స్. ఇప్పుడు బేసికలీగా మంత్లీ పేమెంట్స్ సిస్టమ్ పెట్టారు, మన దాంట్లో అయితే 24 hours సెటిల్ అయిపోతుంది పేమెంట్స్. దాంతోపాటు మిషన్ కి మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు దాకా వ్యాలెట్ బేస్డ్ సిస్టమ్ గా నడిచేది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ రెడీ చేస్తున్నాము. దాంట్లో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఫోన్ పే, పేటిఎం, any UPI can be work.
లాగా మనం తయారు చేస్తున్నాం. ఈ 3 సర్వీసెస్ ప్రాపర్గా పెట్టుకుంటే ఏ ప్రాబ్లము ఉండదు. ఓకే. సో మీలో కూడా ఎవరైనా ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్లోకి ఎంటర్ అవుదాం అనుకున్నట్లయితే డీజేటే హైకే సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ అందజేస్తాం. ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రశ్నిస్తే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే ఈవీ కొరడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ నుంచి ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏఐ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.